సో యువతకు నేషనలిస్ట్ హబ్ ద్వారా మీరిచ్చే సందేశం ఒక్కటి మన ఋషులు మహానుభావులండి. వాళ్ళకి తెలిసినటువంటి లోతుల యొక్క పరిజ్ఞానము మానవ మేధకి అందేటటువంటిది కాదు, అంతకంటే పైన ఉన్నటువంటి పరిజ్ఞానం అది. కాబట్టి మన ఋషులు చెప్పినటువంటి అంశాలని మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి పరికించుకుంటూ తెలుసుకొని వెళ్తే ఖచ్చితంగా ఈ శరీరాన్ని పొందినందుకు, ఈ ఉపాధి మనకు వచ్చినందుకు అవసరమైనటువంటి సార్థకతని కలిగించిన వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కళ్ళు తెల్లవారుజామునే లేవండి, కాస్త యోగా స్నానాదులు ఇవన్నీ చేసుకోండి, యోగా ఇత్యాదులు చేసుకోండి. అవన్నీ చేసుకున్న తర్వాత భోజనము చేయటం కూడా ఒక యోగమే. దాన్ని ఎలా చెయ్యాలి అనేది ఋషులు చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి పెట్టారు. దానికి తగ్గట్టుగా భోజనాలు చేయటం, కాస్త భగవంతుణ్ణి అర్చించుకోవటం, స్మరించుకోవటం, భజన అనేది చేయటం, క్షేత్రాలకు వెళ్ళటం, అలాగే నిత్యకృత్యాలైన ఆఫీసు మిగతా వ్యవహారాలు ప్రతి దాంట్లోనూ చేసే ప్రతి దానిలోనూ మన ఋషి యొక్క వాక్యానికి ఎంత దగ్గరగా వెళ్ళగలము అనేది తెలుసుకుంటే దాన్నే యువత మొత్తాన్ని తరింపజేయడానికి అవసరమైన మహామంత్రము అని చెప్పచ్చు. కాబట్టి నిత్యకృత్యాలన్నీ చేస్తూ ఉండండి, మనస్సుని మాత్రం ఋషివాక్యం నుంచి దూరం వెళ్లకుండా కాపాడుకుంటూ ఉండండి. ధన్యవాదాలు గురుగారు. సో చాలా విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం.